హలో ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. హాయ్ అందరికి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా అమ్మే మెరిసిపోతున్నాం ఎండలో, మేమిద్దరం మెరిసిపోతున్నాం తెల్లగా. మా తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు, తొందర రమ్మని వెళ్తున్నాం మేము. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇక మా తమ్ముడు వచ్చింది పికప్ చేసుకోవడానికి. సరే ఇక్కడ చూడు. హాయ్ గైస్, హ్యాపీ సంక్రాంతి టు ఆల్ చెప్పండి అందరూ. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మేము. ఎంత బాగా ఫోటోస్ వస్తున్నాయో, వీడియోస్. కానీ మా తమ్ముడు కనిపిస్తలేడు. ఫైనల్లీ మనం వచ్చేసినాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. నువ్వుల రొట్టెలు నాడు నువ్వులు చేయాలి, రొట్టెలు చేయాలి. మళ్ళీ రోజు తీపి పాలు పొంగుడా, ముగ్గులేసుడా మంచిగా చేసుకొని, ఈ రోజేమో మటన్, చికెన్, దారు, కార ఇవన్నీ మంచిగా తినేసి హాయిగా సంక్రాంతి పండుగ అందరు కలిసి మంచిగా ఇంటికి కల వచ్చినట్లా చేసుకొని, బిడ్డ పుణ్యాకెళ్ళి వచ్చింది. నా పెద్ద బిడ్డ ఏమో కుల్గా చెర్లకి వెళ్ళి, నా రాజు కొడుకు ఏమో పరిగికి వెళ్ళి, నా బాలు కొడుకు ఏమో కుసాంద్రంకి వెళ్ళి, నా వాళ్ళ తల్లి పుణ్యమ దగ్గర అందరు వచ్చి సంబరంగా మంచిగా పండుగ చేసుకొని తింటున్నారు. నా బిడ్డ పిల్లలు ముగ్గురు, ఒక ఆడబిడ్డ, ఇద్దరు కొడుకులు. నా చిన్న బిడ్డకు ఒక బిడ్డ, ఒక కొడుకు. నా కొడుకు ఇద్దరు ఆడపిల్లలే. ఇంకా పెద్ద కొడుకు ఇద్దరు, ఒక కొడుకు, ఒక ఇద్దరు ఆడబిడ్డలు. అందరం కలిసి, నా చిన్న అల్లుడు అయితే మీన్ మోటార్లోనే వచ్చేసిండు పండుగకు. పూణేకి వెళ్ళి ఎయిర్పోర్ట్ లో దిగితే 4 గంటలకే పోయి మేము కార్లో తెచ్చుకున్నాం. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ చవాన్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వెరీ ఇంట్రెస్టింగ్ ఛానల్. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన పండుగ జరుపుకోవడానికి. మీరు కూడా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ పొంగల్. హాయ్ అందరికి. మెంబర్స్ కి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వచ్చేయండి నాతో కలిసి. ఫస్ట్ మా మమ్మీని అడుగుతున్నాను. మమ్మీ, నీకు హాయ్ అందరికి. సంక్రాంతి అంటే ఏం గుర్తుకొస్తుందని మా మమ్మీని క్వశ్చన్ అడుగుతున్నాను. సంక్రాంతికి ముందు గుర్తుకొచ్చేది సంక్రాంతి ముగ్గులు. మమ్మీ ఫస్ట్ గుర్తుకొచ్చే సంక్రాంతి ముగ్గు. ఇప్పుడు మా నాన్ని సంక్రాంతి పండుగ గుర్తు వచ్చేది అంత కుటుంబము మంచిగా కలిసి నాటుకోడి కలిసిన బువ్వ మంచిగా పెద్ద ఆట 30,000 కోసిన. మా చెర్రి మా తమ్ముడు సంక్రాంతి అంటే ఏం గుర్తుకొస్తుందో మన అడుగుతూ తెలుసుకుందాం. సంక్రాంతి అంటే ఒక పండుగ, అందరం కలిసి చేస్తాం. ఇంకా ముగ్గులు వేస్తాము, కైట్ ఎగిరేస్తాము, మురుకులంతా చేస్తాము, అంతా చేస్తాం. ఇంకా ఇలాంటి మోర్ కంటెంట్ ఇలా బ్లాగ్ అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్, ఫాలో కొట్టండి. అంతే. నేను ఇప్పుడు మా డాడీని అడుగుతున్నా, సంక్రాంతి అంటే ఏం గుర్తుకొస్తుందో మా డాడీ ఎట్లా చెప్తాడో చూద్దాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా పండుగ సంక్రాంతి పండుగ చాలా ఆనందాన్ని ఇస్తుంది. అందరం కలిసి
అందరం మంచిగా ఎంజాయ్గా కలిసి పండుగ చేసుకోవడము, అందరు కలవడము, పండుగకు కలుస్తాం కాబట్టి డ్యూటీ ఉన్నప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతాం, కానీ పండుగ రోజే అందరం కలుసుకొని అందరం మంచిగా ఎంజాయ్ చేస్తాం. కాబట్టి మీరు కూడా అందరు ఎంజాయ్ చేస్తూ మా వీడియోని చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి తమ్ముడు చెప్తాడు ఇప్పుడు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి. హలో గాయస్, హ్యాపీ సంక్రాంతి. హలో ఎవ్రీవన్, సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి. మా బబ్లు గారికి ఫస్ట్ అది ఆడ చూపెట్టు. హలో ఎవ్రీవన్, అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం, అందరం ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేస్తున్నాం 3 days. మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని నమ్ముతూ మా బిడ్డ ఛానల్ కి సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి. సంక్రాంతి శుభాకాంక్షలు. మనము సంక్రాంతి రోజు పతంగి ఎగరేస్తాం, ముగ్గులేస్తాం, మురుకులు, పోలేలు అన్ని చేస్తారు, ముగ్గు తెస్తాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫైనల్లీ అందరితో మనం ఇంటర్వ్యూ తీసుకున్నాము. తినడం అయిపోయింది. ఇప్పుడు మేము వాకింగ్ చేస్తున్నాం. మా మమ్మీ నేను ఇద్దరం ఇప్పుడు కొన్ని ఫోటో షూట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మనం చైన్ లోకి వచ్చినాం. మేము ఇప్పుడు పతంగి ఎగరేస్తున్నాం. ఇక మా పిన్ని. హలో ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఎగరేస్తున్నాం. చూడండి గాలిపటం ఎంత దూరంలో ఎగరేస్తుంది మా సిరి. నేను కూడా పతంగి ఎగరేస్తున్నా. ఇగోండి ఆ పతంగి నేను వచ్చిందాడ ముడి పడ్డాయి 2. చూడండి పైకి ఎగరేస్తున్నాయో. హాయ్ అందరికి. గాలిపటం ఎగిరేస్తుంది. ఇగోండి అక్క చెల్లెలు ఇద్దరు పోటీ పడుతుర్రు. ఏడ పతంగిలు పైన ఉన్నాయి. ఇగోండి అక్క చెల్లెలు ఇద్దరు పోటీ పడుతుర్రు. అమ్మి ఇద్దరు గొడవ పడుతుర్రు పతంగి కోసం. ఇగోండి అక్క చెల్లెలు ఇద్దరు పోటీ పోటీ పోటీ. అక్క చెల్లెలు ఇద్దరు పతంగి ఎగరేస్తున్నారు. ఇద్దరు పోటీ పడుతారు. వాళ్ళ పతంగి ఎంత పైకి ఎగిరిపోయినా మీకు చూపిస్తా చూడండి. ఇగోండి ఇంత పైకి ఉన్నాయి వాళ్ళవి. మీ ఇద్దరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీ ఇద్దరు మమ్మీ ఉంటుంది నేనే గెలుస్తా అని. కానీ మా పిన్ని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. అయిపోయింది ఒకటే దారం మీద ఇద్దరు ఆడుతున్నారు వీళ్ళు. నేను మా ఫ్యామిలీ మొత్తం పతంగులు ఎగిరేయడానికి వచ్చిర్రు. మా మమ్మీ మా పిన్ని ఇద్దరు ఇప్పుడు మీకు హాయ్ చెప్తారు. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. మా పతంగులు చూడండి ఎంత పైకి ఎగిరినాయో. పాలు విత్తుకుతుంది. మా అమ్మమ్మ రోజు పని ఇది. ఇవ్వండి మా అమ్మ కూడా వచ్చింది. ఆవు పాలు తీస్తుంది మా అమ్మమ్మ. ఇక మా పిన్ని మా అమ్మ ఇద్దరు ఆవునేమో ఆవు దగ్గర నిలబడ్డారు. మా తమ్ముడు ఇక్కడ ఆటో నడిపిస్తున్నాడు. హాయ్ కరా హాయ్ కరా హాయ్. పప్పు కూడా ఎగరేస్తుంది పతంగి. చూడండి ఎంత పైకి పోయిందో పప్పు పతంగి. పైకి పోయింది ఆ పప్పు ఎగరేస్తుంది పతంగి. హాయ్ చెప్పు. చూడండి సన్సెట్ అయిపోయింది మొత్తం సన్సెట్. తెచ్చింది మా రోజా. వాళ్ళ ఇంట్లో సంక్రాంతి పండుగ చాలా బాగా జరిగింది. అండ్ మా మమ్మీ మేము ఇక్కడ కొన్ని రీల్స్ కూడా తీసుకున్నాము. మీకు మా వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా పిన్ని బాయ్. ఛానల్ కి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. బాయ్. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్.